హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి మాక్నియాని. సో నాకైతే ఫార్మా ఇండస్ట్రీ అంటే ఫార్మసీ సైడ్ జాబ్స్ గురించి చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. సో మనకైతే ఆ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయడానికి వీ హ్యావ్ బాలాజీ విత్ అస్. థ్యాంక్స్ బాలాజీ. కెన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్? అసలు మీరు ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, జర్మనీ ఎలా వచ్చారు, ఇక్కడ ఏం చేస్తున్నారు? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ యూట్యూబ్ ఛానల్. మన తెలుగులో చాలా ఫేమస్ అయిపోయింది మీ యూట్యూబ్ ఛానల్. ఇన్ఫ్యాక్ట్ ఆక్స్బర్గ్ వచ్చి మిమ్మల్ని కలవడం ఈరోజు అంతా చాలా బాగుంది. బేసికలీ నేను మన కాకినాడలో రంగారావు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశాను. తర్వాత చెన్నైలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా డయాబెటాలజీ చేశాను. సో తర్వాత నేను ప్రైవేట్ హాస్పిటల్లో చేశాను, గవర్నమెంట్ హాస్పిటల్లో చేశాను. సో 2012లో ఈఎంఏ గైడ్లైన్స్ పబ్లిష్ అయిన తర్వాత వేరే ఫ్రెండ్స్ ద్వారా, మిగతా వాళ్ళ ద్వారా తెలిసి ఫార్మకోవిజిలెన్స్ ఇన్ ఫీల్డ్ డాక్టర్స్కి చాలా బాగుంటుంది, ప్లస్ చాలా గ్రోత్ ఉంది అనుకుని 2013 జనవరిలో ఫస్ట్ టైం ఫార్మకోవిజిలెన్స్లో జాయిన్ అయ్యాను అనమాట. నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ విత్ నోవార్టిస్ కాగ్నిజెంట్లో చేశాను. తర్వాత హైదరాబాద్లో మైలాన్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్లో చేశాను ఫర్ అపాక్ రీజన్. తర్వాత బయోక్లినికా మైసూర్లో చేశాను. అండ్ లాస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా ఈజ్ విత్ హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ యాజ్ అ మేనేజర్గా చేశాను అనమాట. దెన్ అక్కడ ఉన్నప్పుడే నాకు ఇక్కడ ఆఫర్ వచ్చింది. సో ఇక్కడ యూరోపియన్ క్వాలిఫైడ్ పర్సన్ ఫర్ ఫార్మకోవిజిలెన్స్గా మూవ్ అయ్యాను. సో కరెంట్లీ బ్రెగ్జిట్ అయింది కాబట్టి మొన్న ఇప్పుడు యాజ్ అ బోత్ యూకే క్యూపీపీవీ అండ్ యూరోప్ క్యూపీపీవీ రెండు హ్యాండిల్ చేస్తున్నాను. ఓకే, ఎప్పుడు వచ్చా మీరు జర్మనీ ఫస్ట్ టైం ఇక్కడికి? నేను నవంబర్ 2019 అండి. ఓకే, వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. ఇనిషియల్లీ ఇట్ వాస్ డిఫికల్ట్, బట్ ఇప్పుడైతే చాలా కంఫర్టబుల్గా బాగుంది. ఓకే, సో మిమ్మల్ని డాక్టర్ గారు అని పిలవచ్చు మేము. ఇక్కడ నేను హ్యాండిల్ చేసేది కూడా బోత్ ఫార్మకోవిజిలెన్స్ అండ్ మెడికల్ అఫైర్స్ అనమాట. ఓకే, సో even I'm here as a doctor. Okay, Dr. Balaji గారండి. So let's get into the main questions లోకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. So before going into the video, what we wanted to say is whatever we are sharing today is our experiences అండి. సో ఆయన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నారు. బేసికల్లీ ఇప్పుడు మేము డిస్కస్ చేసేదంతా కూడా మా ఎక్స్పీరియన్స్ ప్లస్ మా సర్కిల్ ఫ్రెండ్స్ అండ్ ఎక్స్ కొలీగ్స్ అండ్ ఎంప్లాయీస్ వీళ్ళ ఎక్స్పీరియన్సెస్, మా ప్రీవియస్ డిస్కషన్స్ బేస్ చేసుకొని మేము ఏదైతే మీకు యూస్ఫుల్ అవుద్ది అనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము. హౌఎవర్ బిఫోర్ యూ యాక్ట్, kindly check with your concerned people and do your own research. Yeah, so basically this should be an input for you andi. Don't take decision based on it, do some research yourself as well. Exactly, so that's what even ee video ne kaadu na videos anni kuda na experiences share చేసుకుంటున్నాను. సో yeah, just try to take it as an input and make your own decision అన్నమాట. ఎందుకంటే ఎస్పెషల్లీ జర్మనీకి వచ్చేసరికి నార్మ్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా ఫాస్ట్గా చేంజ్ అవుతుంటాయి, ప్లస్ స్టేట్ టు స్టేట్ కూడా వేరే ఉంటాయి, మారిపోతుంటాయి. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు చెక్ అండ్ డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్. సో బేసిక్గా జర్మనీలో ఫార్మా ఇండస్ట్రీ ఎలా ఉన్నాయి, అసలు ఆపర్చునిటీస్ అనేవి జర్మనీలో ఎలా ఉన్నాయండి ఇక్కడ? అంటే నేను దీన్ని 2 పార్ట్స్లో చెప్తాను అండి. ఒకటేమో ఫార్మకోవిజిలెన్స్ అంటే నేను చేసేది. నెంబర్ 2 మిగతా లీడ్ యాక్టివిటీస్ ఇన్ ఫార్మా రిలేటెడ్, అంటే క్లినికల్ ట్రయల్స్ కానీ, సిడిఎం కానీ, రెగ్యులేటరీ అఫైర్స్ కానీ, ఇవన్నీ చెప్తాను. సో బేసికలీ నాకు బాగా తెలిసింది ఫార్మకోవిజిలెన్స్ గురించి. సో దాని గురించి చెప్తాను నేను ఫస్ట్. సో నేను ఇప్పటి వరకు లాస్ట్ 1.5 year ఇక్కడ చూసింది అయితే ఫార్మకోవిజిలెన్స్ మార్కెట్ అయితే చాలా బూమింగ్ ఉన్నది ఇక్కడ. ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద బ్రెగ్జిట్ అయితే చాలా ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి, కానీ బట్ బికాస్ ఐమ్ డూయింగ్ రియలీ గుడ్ రోల్ ఐ డోంట్ వాంట్ టు మూవ్ మై కరెంట్ పొజిషన్, సో ఐమ్ నాట్ యాక్సెప్టింగ్ ద అదర్స్. కానీ నేను మిగతా చూసింది ప్లస్ నాకు తెలిసి కొంతమంది ఇండియాలో ఫార్మకోవిజిలెన్స్ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి జాబ్ సీకర్ వీసా మీద ఇక్కడ జాబ్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆఫ్ కోర్స్ అంటే ఇప్పుడు బికాస్ ఆఫ్ కోవిడ్ జాబ్ సీకర్ వీసాస్ ఆపేశారు అందాక, బట్ స్టిల్ దెర్ ఇస్ అ హ్యూజ్ పొటెన్షియాలిటీ, దే కెన్ ట్రై ఈవెన్ ఫ్రమ్ దేర్. ప్రస్తుతానికి అయితే పొటెన్షియాలిటీ మాత్రం చాలా బాగున్నది. ఫార్మకోవిజిలెన్స్లో మీరు ఆల్రెడీ ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక యూ కెన్ ఈజీలీ ట్రై ఫ్రమ్ దేర్. జేఎస్వీస్ ప్రస్తుతానికి అయితే స్టాప్ చేశారు కాబట్టి యూ కెన్ ట్రై ఫ్రమ్ దేర్.
ఇంతకుముందు అయితే జేఎస్వీస్ ఉండేవి. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రై చేసి ఇక్కడ జాబ్ కొట్టి దాన్ని బ్లూ కార్డ్లోకో లేకపోతే అదర్ వీసాస్లోకి మార్చుకునేవారు. బట్ అది లేదు కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఫ్రమ్ దేర్. ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంట్రీ ఇన్ యూరోప్. చాలా ఫార్మ్ కోయిన్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈవెన్ ఇన్ ఫ్యాక్ట్ జర్మనీ ఈజ్ బికమింగ్ pharma hub for Europe, truly speaking, after the Brexit. చాలా కంపెనీస్ ఇంతకుముందు దే యూస్ టు హ్యావ్ దర్ QPPVs అండ్ అదర్ ఫార్మకోన్స్ రిలేటెడ్ పర్సనల్ ఇన్ UK ఇన్ లండన్. బట్ ఆఫ్టర్ బ్రెగ్జిట్ ఏమైందంటే జర్మనీ బిగ్గెస్ట్ మార్కెట్ కాబట్టి యూరోప్కి ఫార్మా రిలేటెడ్లో, సో అందరు ఇక్కడికి మూవ్ అవుతున్నారు. సో అక్కడ ఉండేవాళ్ళు బికాస్ దే డోంట్ వాంటెడ్ టు కమ్ హియర్ ఆర్ దే డోంట్ వాంట్ టు మూవ్ టు యూరోప్ బికాస్ ఆఫ్ లాంగ్వేజ్ రెస్ట్రిక్షన్ అండ్ మెనీ అదర్ రీజన్స్. సో కంపెనీస్ మ్యాండేటరీగా EU QPPV అండ్ అదర్ రోల్స్ యూరోప్లో ఉండాలి, లోకల్ లాంగ్వేజ్ రెస్ట్రిక్షన్స్ వీటన్నిటి వల్ల కూడా. సో చాలా ఓపెనింగ్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి ఫార్మకోవిజిలెన్స్లో. సో వెన్ ఇట్ కమ్స్ టు ఫార్మకోవిజిలెన్స్ చాలా కాన్ఫిడెంట్గా ట్రై చేయొచ్చు ఇండియా నుంచి. నెక్స్ట్ అదర్ థింగ్స్ ఆర్ క్లినికల్ ట్రయల్స్. క్లినికల్ ట్రయల్స్ ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ అంటే మీకు లాంగ్వేజ్ వస్తే ఈవెన్ యూ కెన్ ట్రై మోర్ ఈజీలీ. చాలా అసలు డెడ్ ఈజీ అనమాట నన్ను అడిగితే జాబ్ కొట్టడం క్లినికల్ ట్రయల్స్లో లాంగ్వేజ్ వస్తే, జర్మన్ లాంగ్వేజ్. లేదు అనేసి అంటే దెన్ యూ కెన్ ట్రై ఇన్ ఏ కంపెనీ వేర్ ఇట్ ఈస్ స్పాన్సరింగ్ గ్లోబల్ క్లినికల్ ట్రయల్స్. ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటున్నాయి, గ్లోబల్ క్లినికల్ ట్రయల్స్ కాబట్టి మీరు ట్రై చేసి. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి క్లినికల్ ట్రయల్లో జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా మ్యూనిక్లో ఉన్న కంపెనీస్లో కూడా జాబ్ చేస్తున్నారు క్లినికల్ ట్రయల్ డిపార్ట్మెంట్స్లో. సో బికాస్ ఆఫ్ కోవిడ్ కూడా కొత్త క్లినికల్ ట్రయల్స్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ చేస్తున్నావు, కొత్తగా స్టార్ట్ చేస్తున్నావు ఈ ఓపెనింగ్స్. సో బేసిక్గా నాకు అర్థమైంది అయితే ఫార్మా ఇండస్ట్రీ జాబ్స్ అయితే చాలా బాగుంది యూరోప్ లో, చాలా బాగుంది. వన్ థింగ్ అండి, జాబ్ సీకర్ వీసా తీసుకొని కంపల్సరీ ఇక్కడికి వచ్చి జాబ్ ట్రయల్స్ చేయాల్సిన అవసరము కరోనా తర్వాత సిచ్యువేషన్ చాలా మారిందనమాట. సో బిఫోర్ కరోనా ఎలా ఉండేదంటే యూ హ్యావ్ టు టేక్ జాబ్ సీకర్ వీసా, అప్పుడు ఇక్కడికి వచ్చి ట్రయల్స్ అనేది స్టార్ట్ చేయాల్సి వచ్చేది. కాకపోతే కరోనా టైంలో ఏమైపోయిందంటే ఆల్ ద కంపెనీస్ ఆన్లైన్లో ఇంటర్వ్యూస్ చేయటం అనేది అడాప్ట్ అయిపోయినాయి అనమాట. సో యూ కెన్ స్టిల్ ట్రై అండ్ అప్లయింగ్ ఇట్ ఫ్రమ్ ఇండియా ఇట్ సెల్ఫ్. సో ఇండియా నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. ఐ జస్ట్ వాంట్ టు యాడ్ దట్ హియర్. వెన్ ఇట్ కమ్స్ టు లాంగ్వేజ్ అండి, ఐ మీన్ ఇప్పుడు ఐటీలో కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్స్ ఉన్నాయి, కానీ జర్మన్ తెలిస్తే ఇంకా ఆపర్చునిటీస్ అనేది ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మసీ ఇండస్ట్రీలో జర్మన్ లాంగ్వేజ్ అనేది ఎంతవరకు కావాలి? సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇందులో అండి ఇప్పుడు డిపార్ట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయనుకోండి, సో క్లినికల్ ట్రయల్స్ వచ్చేసరికి లోకల్ క్లినికల్ ట్రయల్స్ అంటే జర్మనీలో మాత్రమే కండక్ట్ చేసే క్లినికల్ ట్రయల్స్ అయితే ఆబ్వియస్లీ వాటి ప్రోటోకాల్స్ కానీ వాటి రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ అన్నీ కూడా జర్మన్ హాస్పిటల్స్లో జర్మన్ పేషెంట్స్ జరుగుతాయి కాబట్టి లోకల్ లాంగ్వేజ్లో ఉంటాయి. కానీ అందుకే ఇందాక కూడా నేను మెన్షన్ చేశాను ఎక్స్క్లూజివ్లీ మీకు జర్మన్ వస్తే ఈజీ అవుద్దని. కానీ ఇంగ్లీష్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు గ్లోబల్ క్లినికల్ ట్రయల్స్ పెద్ద ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా దే స్పాన్సర్ ఓన్లీ గ్లోబల్ క్లినికల్ ట్రయల్స్, లోకల్ క్లినికల్ ట్రయల్స్ చాలా తక్కువ. సో గ్లోబల్ క్లినికల్ ట్రయల్స్ అనేవి ఎప్పుడు కూడా వాటి యాక్టివిటీస్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దమ్ ఇంగ్లీష్లో ఉంటాయి. సో దే will of course customize a few things and translate few things in local language, but global clinical trials అన్ని ఇంగ్లీష్లోనే, ప్లస్ ఫార్మకోవిజిలెన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే మ్యాక్సిమం. బికాస్ ఇన్ఫ్యాక్ట్ యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ కూడా వాటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఇన్ఫ్యాక్ట్ ఏమైనా డాక్యుమెంట్స్ మీరు రాసిన RMPs కానీ పెబ్రస్ కానీ PACRs కానీ ICSRs కానీ అన్నీ కూడా ఇంగ్లీష్లో రాస్తే పంపించమంటుంది. సో దట్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ లోకల్ కంట్రీస్. అంటే ఇప్పుడు మీరు ఒక డాక్యుమెంట్ని దాన్ని ఇంగ్లీష్లో పంపించిన కూడా EMAకి అది రెస్పెక్టివ్ కంట్రీకి పంపించేటప్పుడు వాటి లోకల్ లాంగ్వేజ్లో పంపించుకుంటుంది. సో మనకు ఆ ఇష్యూ ఉండదు. సో ఇంప్లిమెంటేషన్స్ అవి లోకల్ లాంగ్వేజ్లో వేరే జరుగుతాయి, కానీ అది మన మేజర్ రోల్కి ఇంపాక్ట్ అవ్వదు. ప్లస్ రెగ్యులేటరీ అఫైర్స్ ఉన్నది. రెగ్యులేటరీ అఫైర్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్. ఇన్ఫ్యాక్ట్ మెజారిటీ ఆఫ్ ద ఫార్మా కంపెనీస్ ఈవెన్ దో దే ఆర్ actively working in Germany, most of the activities they are outsourced to India when it comes to regulatory affairs. So our people doesn't know the local language, so వాళ్ళు ఇంగ్లీష్లోనే వర్క్ చేసి పంపిస్తున్నారు. సో ఇఫ్ when you come and you get a job here you'll work in English. సో బేసిక్గా జర్మన్ లాంగ్వేజ్ అనేది అంత మ్యాండేటరీగా లేదు అని చెప్తారు జాబ్ వైజ్. కాకపోతే జాబ్కి అవసరం లేకుండా అండి మీరు డే టు డే ఇక్కడ బ్రతకాలి అంటే మాత్రం జర్మన్ కావాలి. ఎగ్జాక్ట్లీ. సో ఐ వుడ్ రికమెండ్ అట్లీస్ట్ మీరు ఒక A1 A2 లెవెల్ జర్మన్ ఇండియాలో చేసి వస్తే మీకు లైఫ్ అనేది చాలా ఈజీ అవుతుంది, ఈవెన్ దో జాబ్లో మీకు యూనో జర్మన్ అవసరం లేకపోయినా కూడా.
అది మాత్రం 100% నేను అగ్రీ అవుతుంది. అంటే నేను ఫేస్ చేశాను అది. మీకు మినిమం బేసిక్స్ అసలు జర్మనీ ఎలా రన్ అవుద్ది, ఎలా వర్క్ అవుద్ది, వాళ్ళ పేస్ ఏంటి, వర్క్ చేసేది. ఇండియాలో మీకు టక్ టక్ బోల్డ్ మంది ఉంటారు, టీం ఉంటుంది, ఫాస్ట్ పని అయిపోద్ది. యూ కాంట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఇన్ జర్మనీ. ఇమ్మీడియట్గా అవ్వాలి అంటే అది హైలీ ఇంపాసిబుల్. జర్మన్ కల్చర్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇండియా లాగా ఉండదు. 100%. ఐ మేడ్ లాట్ ఆఫ్ వీడియోస్ అబౌట్ దట్ యాజ్ వెల్, సో చూడండి. ఎగ్జాక్ట్లీ. క్లినికల్ ట్రయల్స్, ఫార్మా విజిలెన్స్ కాకుండా ఇంకేం డివిజన్స్ బాగున్నాయండి ఇక్కడ జర్మనీలో? అంటే ఇంకా క్లినికల్ ట్రయల్ డేటా మేనేజ్మెంట్ ఉంటుంది, సిడిఎం అంటారు. వాళ్ళకు కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్లస్ స్టాటిస్టిక్స్, బయోస్టాటిస్టిక్స్ కానీ అవి. నెక్స్ట్ పిహెచ్డి చేసే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, వాళ్ళకి చాలా బాగుంటుంది. రెగ్యులేటరీ అఫైర్స్ కూడా చాలా బాగుంది. రెగ్యులేటరీ అఫైర్స్ అయితే హ్యూజ్ బూమ్ ఉంది. శాస్ క్లినికల్ కూడా చాలా బాగుందండి. శాప్ ఒకటి, వీటన్నిటి మీద చేసే వాళ్ళకి చాలా బాగుంది. అలాగే ఇప్పుడు మొన్న మేలో డివైస్ విజిలెన్స్ రెగ్యులేషన్స్ కూడా వచ్చాయండి యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ నుండి. సో ఇప్పుడు ఫార్మకోవిజిలెన్స్ బూమ్ ఎలా నడుస్తుందో ఫ్యూచర్లో డెఫినెట్లీ ఈ డివైస్ విజిలెన్స్ బూమ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో డివైస్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ప్లస్ పీపుల్ హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్మకోవిజిలెన్స్ వాంట్ టు మూవ్ ఆన్ టు డివైస్ విజిలెన్స్, వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి యూరోప్లో. బికాజ్ ఇట్ హ్యాస్ బికమ్ మ్యాండేటరీ ఫ్రమ్ May 26th, I guess. ఓకే. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ చాలా మంది అడుగుతుంది ఏంటంటే, ఓకే ఇప్పుడు నేను బీ ఫార్మసీ చేశాను ఇండియాలో ఆల్రెడీ, ఆర్ ఎం ఫార్మసీ చేశాను, ఇక్కడికి రావాలి అంటే నాకు ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలా? ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ లేకపోతే వాట్ ఈస్ ద పాత్ టు జర్మనీ? అంటే మీరు ఇండియాలో బీ ఫార్మసీ చేసినా ఎం ఫార్మసీ చేసినా కూడా మినిమం 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ కాన్ఫిడెంట్గా మీరు లోకల్ అదర్ ఎంప్లాయీస్తో కంపీట్ చేయొచ్చు. ప్లస్ జాబ్ ఆపర్చునిటీ దొరికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఎస్పెషల్లీ మీరు రెగ్యులేటరీ అఫైర్స్లో కనుక చేస్తే మీ ప్రియర్ ఎక్స్పీరియన్స్ యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ రిలేటెడ్ రెగ్యులేటరీ దాంట్లో పనిచేస్తే కనుక మీకు ఇంకా బాగుంటుంది. అంటే ROW కంట్రీ పనిచేసి యూఎస్ వాటికంటే కూడా ఇమర్ రిలేటెడ్ వర్క్స్ చేసినప్పుడు మీకు ఇక్కడ యూజ్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ శాస్ క్లినికల్ కానీ లేకపోతే క్లినికల్ ట్రయల్స్ ఇలాంటి వాటికి అయితే అలా ఏం అవసరం లేదు, వీటిలో చేసినా కూడా మీకు ఇక్కడ ఓపెనింగ్స్ చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఫార్మకోవిజిలెన్స్ వచ్చేసరికి ఇమర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎక్కువ చేసిన వాళ్ళకి బాగుంటుంది. అంటే యూరోపియన్ గైడ్లైన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ వెన్ ఇట్ కమ్స్ టు USFDA యాక్టివిటీస్ కానీ లేకపోతే ఇండియన్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ. ఈవెన్ దో బేస్ ఇమా గైడ్లైన్స్ అయినా కూడా ఇమా మీద పనిచేసిన వాళ్ళకి వర్త్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అంటే ఇఫ్ 2 people ఆర్ ట్రయింగ్ ఫర్ ఎ జాబ్, సో ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఇమా రిలేటెడ్ ఉంటే బాగుంటుంది మీకు. బేసిక్గా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, ఐ మీన్ జస్ట్ కంప్లీటెడ్ ఎం ఫార్మసీ ఫర్ ఎగ్జాంపుల్, సో వాళ్ళు ఇక్కడికి వచ్చి మేబీ పిహెచ్డి లాంటివి చేస్తే ఆపర్చునిటీ ఎలా ఉంది? పిహెచ్డికి ఎలా ఉంది ఇక్కడ? పిహెచ్డి మాత్రం ఎక్సలెంట్ ఆపర్చునిటీ. నన్ను అడిగితే నన్ను ఎవరైనా సజెస్ట్ ఏమైనా చేయమనంటే కనుక ఇమ్మీడియట్ ఫార్మసీ అయిపోయి ఎం ఫార్మసీ అయిపోయిన ఎవరైనా ఉంటే ఫ్రెషర్స్, రాదర్ దెన్ గోయింగ్ ఇన్ టు జాబ్, దే మస్ట్ ట్రై ఫర్ పిహెచ్డీస్. పిహెచ్డీస్ ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, నాట్ ఓన్లీ ఇన్ జర్మనీ, అక్రాస్ యూరోప్ ఉన్నాయి. సో పిహెచ్డీ చేస్తే మాత్రం చాలా మంచి ఫ్యూచర్ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ దే విల్ గెట్ PR and citizenship much earlier than the other people who are coming for the jobs and all. So వాళ్ళు నన్ను సజెస్ట్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ పిహెచ్డీ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ. ఓకే. వాట్ అబౌట్ బీఫార్మసీ అయిన తర్వాత మాస్టర్స్ కూడా ఇక్కడికి వచ్చే ఆపర్చునిటీస్? ఎంఫార్మసీకి రావచ్చు కానీ బట్ ఇండియాలో నెంబర్ ఆఫ్ ఇయర్స్ స్టడీస్ విల్ నాట్ బీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇయర్స్ స్టడీస్ ఇన్ జర్మనీ. బట్ ఒకవేళ ఆ మధ్యలో గ్యాప్ని కంప్లీట్ చేద్దాము అని వేరేదని చేసినా దట్ షుడ్ బీ a relevant course where it will help you to join in M-Pharmacy. సో జస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఫిల్ చేయడం కాకుండా రెలవెంట్ కోర్స్ కూడా చేయాల్సి వస్తుంది. ప్లస్ ఎస్పెషల్లీ వెన్ యూ వాంటెడ్ టు స్టడీ సచ్ కైండ్ ఆఫ్ కోర్సెస్ ఇన్ జర్మనీ, జర్మన్ ఈజ్ మ్యాండేటరీ. అంటే ఉంటే మాత్రం మీకు మ్యాండేటరీ. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు పిహెచ్డి ఇక్కడ ఒక ఆపర్చునిటీస్ బాగున్నాయి అంటున్నారు, ఏంటంటే ఇంగ్లీష్లో ఉన్నాయా జర్మన్లో ఉన్నాయా కోర్సెస్? రెండిట్లోనే ఉన్నాయండి. బోత్ పిహెచ్డి అంటే బోత్ ఇంగ్లీష్ అండ్ జర్మన్ రెండిట్లోనే పిహెచ్డి చేయొచ్చు. సో బట్ నన్ను సజెస్ట్ చేయమంటే మాత్రం ఇంగ్లీష్లో పిహెచ్డి చేయడమే కరెక్ట్. ఎందుకంటే జర్మన్ నేర్చుకోవడం కోసం పిహెచ్డి జాయిన్ అవ్వకూడదు, జర్మన్ నేర్చుకొని పిహెచ్డి జాయిన్ అవ్వాలి. ఓకే ఓకే. జాబ్ సర్చ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఏ ప్లాట్ఫామ్స్లో మంచిగా ఉన్నాయండి? ఐ మీన్ వే కెన్ దే గో అండ్ సర్చ్ ఫర్ జాబ్స్?
అంటే ఇండియాలో మిగతా కంట్రీస్లో అయితే మోస్ట్ ప్రాబ్లీ యూజువలీ మనం వితౌట్ రిఫరెన్సెస్ కూడా ట్రై చేయొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జర్మనీ రిఫరెన్స్ చాలా హ్యూజ్ రోల్ ప్లే చేస్తుందండి. సో ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ వీ హ్యావ్ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్, ఎక్స్ కొలీగ్స్ or anybody whom we know, either even through LinkedIn or other contacts, ఎలాగలా మీరు ఒక కాంటాక్ట్ని పట్టుకుంటే వాళ్ళ ద్వారా రెఫర్ చేయించుకుంటే ఇట్ విల్ బీ వెరీ మచ్ హెల్ప్ఫుల్. డైరెక్ట్గా మీరు అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లమ్. ఈవెన్ త్రూ లింక్డ్ఇన్ విల్ గెట్ ఇట్. చాలా వర్క్ రిలేటెడ్ అప్లికేషన్స్ ఉన్నాయి ఇప్పుడు, త్రూ దెమ్ యూ క్యాన్. బట్ రెఫరెన్స్ ఉంటే మాత్రం మీకు చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. ఓకే, జాబ్స్ అయితే లింక్డ్ఇన్ పోర్టల్లో అప్లై చేసుకోమంటారా? లింక్డ్ఇన్లో అప్లై చేయొచ్చు, లేదా కంపెనీ రిలేటెడ్ వెబ్సైట్స్లో కెరీర్ పేజ్లో కూడా ఉంటాయి అవి. సో దాంట్లోకి వెళ్ళి కూడా డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. యూ కెన్ అప్లోడ్ యువర్ రెజ్యూమే, ఎస్పెషల్లీ ఇఫ్ యూర్ అప్లయింగ్ ఫ్రమ్ ఇండియా. మీ రెజ్యూమేస్లో మీ ఫోటో మ్యాండేటరీ ఉండాలి, చాలా కన్సైజ్డ్ అండ్ అలా క్లియర్గా రాయాలి మీ రెజ్యూమే. అండ్ కవర్ లెటర్ మ్యాండేటరీ. కవర్ లెటర్ లేకుండా ఇఫ్ యూర్ సెండింగ్ జస్ట్ రెజ్యూమే, ఇట్స్ కంప్లీట్లీ వేస్ట్, లైక్ దే వోంట్ ఈవెన్ కన్సిడర్. నెక్స్ట్ ఇంకొకటి, మీరు సీవీకి రెజ్యూమేకి మధ్యలో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సీవీ ఈజ్ అ కంప్లీట్లీ కన్సైజ్డ్ వన్, రెజ్యూమే ఈజ్ అన్ ఎలాబొరేటెడ్ వన్. సో మీరు ఒకవేళ ఎవరికైనా అప్లై చేస్తుంటే వాళ్ళు సీవీ అడిగితే సీవీ పంపించండి, రెజ్యూమే పంపించొద్దు. రెజ్యూమే అడిగితే రెజ్యూమే పంపించండి, సీవీ పంపించొద్దు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అండ్ ఆల్సో యూరోప్ ఫార్మాట్ అండి, నేను స్పెసిఫిక్గా జాబ్ సర్చ్ వీడియోస్ మీరు కనుక వెళ్ళి చూస్తే ఇక్కడ రెజ్యూమ్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, కవర్ లెటర్ అనేది ఎట్లాగా అనేది చాలా డీటెయిల్గా చెప్పాము. సో యూ కెన్ హ్యావ్ ఏ లుక్ ఎట్ ది జాబ్ సర్చ్ ఎక్స్పీరియన్సెస్ వీడియోస్ అనమాట. యూరోపా అనేది ఒక వెబ్సైట్ ఉందండి, యూ కెన్ గో దేర్ అండ్ ఆల్సో క్రియేట్ యువర్ రెజ్యూమ్ యువర్ సెల్ఫ్. సో దట్ ఈస్ వన్ నైస్ టూల్ దట్ ఐమ్ లిజనింగ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్. సో అదొకటి ట్రై చేయండి. సో వీ స్పోక్ అబౌట్ బీ ఫార్మసీ కదండి, అయితే మెడికల్ డాక్టర్ చేసిన వాళ్ళు ఇక్కడ ఎలా ట్రై చేసుకోవాలి? వాట్ ఈస్ ద స్కోప్ ఇన్ జర్మనీ? అంటే ఇందులో 2 సిచ్యువేషన్స్ ఉన్నాయండి. ఒకటి, మీరు ఇండియన్ అయ్యుండి ఇండియాలో మెడిసిన్ చేస్తే ఒకలాగా, ఇండియన్ అయ్యుండి వేరే కంట్రీలో మెడిసిన్ చేస్తే ఒకలాగా. ఇది మా ఫ్రెండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ జర్మనీ, దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను నేను. ఒకవేళ మీరు ఇండియన్ అయ్యుండి చైనాలోనో రష్యాలో ఇంకెక్కడో చేసి ఉంటే, బిఫోర్ కమింగ్ టు జర్మనీ ఫర్ డూయింగ్ పీజీ మీరు ఫస్ట్ ఎంసీఏ క్లియర్ చేసుకోవాలి ఇండియాలో. ఎంసీఏ క్లియర్ చేసుకొని అక్కడ ఎంసీఏతో రిజిస్టర్ అయిన తర్వాత మాత్రమే ఇక్కడ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని ఇక్కడికి వచ్చి పీజీకి ట్రై చేయాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇండియాలో మెడిసిన్ చేసి అక్కడ ఎంసీఏతో రిజిస్టర్ అయ్యి ఉంటే, దెన్ యూ కెన్ లెర్న్ అప్ టు B2. B2 ఇస్ అ జనరల్ లాంగ్వేజ్ అండ్ C1 ఇస్ అ మెడికల్ టెర్మినాలజీ. ఇది నేర్చుకొని దెన్ యూ హ్యావ్ టు గివ్ అన్ ఎగ్జామ్ విచ్ ఇస్ వెరీ బేసిక్ ఎగ్జామ్. సో ఇండియన్ మెడిసిన్ చేసిన వాళ్ళకి ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఇఫ్ యూ లెర్న్ ద లాంగ్వేజ్ టు క్లియర్ ద ఎగ్జామ్. సో ఆ తర్వాత 2 years విల్ గెట్ ద టైమ్ టు వర్క్ ఇన్ జర్మన్ హాస్పిటల్స్. సో ఇక్కడ వర్క్ చేస్తూ ఆ 2 yearsలో యూ కెన్ గివ్ వన్ మోర్ ఎగ్జామ్ విచ్ ఇస్ ద ఫైనల్ ఎగ్జామ్. సో అది క్లియర్ చేసిన తర్వాత యు ఆర్ ఓకే టు ప్రాక్టీస్ హియర్ యాజ్ అ డాక్టర్. ఆర్ ఎల్స్ మీరు ఆల్రెడీ ఇండియాలో పీజీ చేసి ఉండి still you want to come with your spouse to Germany, or you wanted to pursue your further career in Germany, then you can learn the language, you can give the exam, and me previous experience in PG or experience in India మీరు ఇక్కడ చూపిస్తే మీరు టోటల్ నెంబర్ ఆఫ్ పనిచేసే ఇయర్స్ మీకు ఇక్కడ తగ్గుతుంది. సపోజ్ ఒకరు పీజీ ఇక్కడ 3 years చేయాలనుకోండి, మీరు అక్కడ ఆల్రెడీ 3 years పీజీ చేసి వర్క్ చేసి ఉన్నారు, మీ అక్కడ డాక్యుమెంటేషన్ ఇక్కడ చూపించి, ప్లస్ మీ అక్కడ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూపించి, ప్లస్ మీ లాగ్ బుక్ ఉంటుంది అక్కడ, ఆ లాగ్ బుక్ కూడా ఇక్కడ సబ్మిట్ చేసి మీ టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏ డిపార్ట్మెంట్లో ఉందో అది మీరు ప్రూవ్ చేసుకోగలిగితే, దెన్ దే విల్ కన్సిడర్ టు రెడ్యూస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ యూ విల్ స్పెండ్ ఆన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ ద జర్మన్ హెల్త్ కేర్ సిస్టమ్ వర్క్స్. సో అది తగ్గుతుంది. సో దెన్ యూ ఆర్ ఫ్రీ టు వర్క్ ఎదర్ ఇన్ Krankenhaus, I mean hospital, or outside public or private hospitals. Okay. Especially మీరు గనక ప్రైవేట్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే it is not so easy like in India. First you have to work in local hospitals. You should understand మీరు ఎవరి కింద అయితే హెచ్ఓడి కింద పనిచేస్తున్నారో they should certify you that you can handle the German patients confidently alone. Then you are allowed to practice separately. So that you have to go through. Okay. So basically ఇండియా నుంచి వస్తే ఎన్ని ఇయర్స్ పడుతుందండి ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి? ఇట్ డిపెండ్స్ అండి. అంటే ఇప్పుడు లాంగ్వేజ్ మీరు ఇమ్మీడియట్గా నేర్చుకున్నారనుకోండి, ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆవిడ ఉన్నారు, మీకు కూడా తెలిసి ఉంటుంది ఆవిడకైతే అరౌండ్ 2 to 2.5 years పట్టింది. సో ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఎగ్జామ్ ఇండియాలోనే B2 వరకు నేర్చుకున్నాడు,
ఇక్కడికి వచ్చి లాంగ్వేజ్ ప్లస్ ఎగ్జామ్కి అంతా కలిపి ఫస్ట్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి అయితే 6 months పట్టింది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. లాంగ్వేజ్ నేర్చేసుకుంటే లాంగ్వేజ్ అనేది పెద్ద కష్టమేం కాదు. ఎగ్జాక్ట్లీ. సో ఇండియాలోనే లాంగ్వేజ్ స్టార్ట్ చేయొచ్చు దగ్గర. Exactly. And then medical terminology, if you study in German or in India or in French or any language, most of the times it will be same. ఓకే. సో మనకైతే చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు ఫార్మసీ గురించి అనేసరికి. సో వి విల్ గో త్రూ వన్ క్వశ్చన్ బై వన్ అండి. సో ఫస్ట్ సంకల్ హనుమంత్, హాయ్ మ్యామ్, సచ్ ఎ నైస్ ఇన్ఫర్మేషన్. I have finished pharmacy in India, ma'am, and also German B2. Can I get a job as pharmacist in Germany? No. No. No, because you have to clear exam here. To it's really good that you learn till B2, but after coming here you have to give the exam in pharmacy here. Once you clear that, then you may be eligible to work in pharmacies here. Then the further process. But you directly, just because you have the B2 exam, you cannot directly come and practice. You have to clear the exam. ఎగ్జామ్ క్లియర్ చేయాలి. కానీ వాళ్ళు ఇక్కడికి రావాలి అంటే ఏంటి వాళ్ళ ప్రొసీజర్? అంటే ఇందులో రెండు ఉన్నాయండి. ఒకటి, డూ యూ వాంట్ టు ప్రాక్టీస్ యాజ్ అ ఫార్మసిస్ట్ ఆర్ డూ యూ వాంట్ టు డూ ఎ జాబ్? ఓకే. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎ జాబ్, దెన్ యూ కెన్ ట్రై ఇన్ ఫార్మా కంపెనీస్. ఓకే. దానికి ఇవేం ప్రాసెస్ అవసరం లేదు. కానీ దానికి జాబ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఇట్స్ ఓకే. ఐ మీన్ మీ మెన్షన్ చేసిన దాన్ని బట్టి జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటాం అనేది బెటర్. కానీ యాజ్ అ ఫార్మసిస్ట్ కి పనిచేయాలనుకుంటే మాత్రం హీ షుడ్ క్లియర్ ద ఎగ్జామ్. ఓకే. సో ఇక్కడికి వచ్చి ఆ ఎగ్జామ్ రాయాలి. ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ క్లియర్ అయ్యాక దెన్ హీ కెన్ ప్రాక్టీస్ యాజ్ ఫార్మసిస్ట్. అంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎలా ఉందో PCI, ఇలాగ జర్మనీలో కూడా ఉంది. సో మీరు ఎగ్జామ్ రాసి దాంట్లో రిజిస్టర్ అయిన తర్వాత మాత్రమే యూ కెన్ వర్క్ యాజ్ అ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్. ఓకే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఆకరపు విష్ణు, ఎనీ స్కోప్ ఆన్ DMLT స్టూడెంట్స్ అండ్ మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ల్యాబ్ టెక్నీషియన్స్ టు వర్క్ ఇన్ జర్మనీ? హాయ్ విష్ణు. ఇండియాలో మనం పేషెంట్స్తో ఎలా మాడతాము, ల్యాబ్ టెక్నీషియన్స్ బ్లడ్ శాంపిల్స్ డ్రా చేసేటప్పుడు కానీ దేంట్లో అయినా కూడా, సో సేమ్ వే జర్మనీలో వచ్చేసరికి యూ షుడ్ నో జర్మన్ లాంగ్వేజ్ టు డైరెక్ట్లీ ఫేస్ ఆఫ్ విత్ పేషెంట్స్. సో మనము DMLT అంటే నాకు తెలిసి ఆపర్చునిటీస్ ఉండొచ్చు. ఎందుకంటే ల్యాబ్ టెక్నీషియన్ ప్లస్ ఈ జోన్ రోల్స్ అయితే జర్మనీలో చాలా ఉన్నాయి. ప్లస్ జర్మన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఆ లెవెల్ జాబ్స్ చేసేవాళ్ళు. సో మేబీ యూ కెన్ రైట్ టు ద కన్సర్న్డ్ హాస్పిటల్స్ అండ్ యూ కెన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ DMLT జాబ్స్, బట్ నాకు తెలిసి వేరే కంట్రీస్ నుంచి వచ్చి DMLT రోల్లో పనిచేస్తున్న ఉన్నారు. బట్ దేర్ ఆల్ EU సిటిజన్స్. సో ఇండియా నుంచి వచ్చి DMLTకి ఎంతవరకు పనిచేయచ్చు యాజ్ అ ల్యాబ్ టెక్నీషియన్ అనేది ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. ఓకే. NM అంట, నేమ్ లేదు. ఎనీ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ క్లినికల్ రీసెర్చ్ ప్రొఫెషనల్స్ ఇఫ్ అప్లయింగ్ ఫ్రమ్ ఇండియా? క్లినికల్ రీసెర్చ్ చాలా బాగున్నాయండి. చాలామంది మనోళ్ళు అక్కడ నుంచి ఇంతకుముందు జాబ్ సీకర్ విసాస్ మీద కూడా వచ్చి ఇక్కడ జాబ్స్ కొట్టారు. సో క్లినికల్ రీసెర్చ్ డెఫినెట్లీ యూ క్యాన్ ట్రై, నో ప్రాబ్లం. మీరు CDMలో ఉన్న, క్లినికల్ ట్రయల్స్లో ఉన్న, రెగ్యులేటరీ అఫైర్స్లో ఉన్న, లేకపోతే ఎనీ రెలవెంట్ మెడికల్ రైటింగ్లో ఉన్న దేంట్లో ఉన్నా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ అయితే లాస్యా రెడ్డి, హౌ లాంగ్ ఇస్ PG ఇన్ జర్మనీ? ఈజ్ దర్ ఎనీ ఎగ్జామ్ ఆర్ లైసెన్స్ టు స్టార్ట్ ఆర్ గెట్ ఎ సీట్ ఇన్ జర్మనీ? హాయ్ లాస్యా. ఇక్కడ PG అని అడిగా కానీ ఏ PGO మెన్షన్ చేయలేదు. సో ఇన్ కేస్ ఇఫ్ యూర్ ఆస్కింగ్ ఫర్ ఎ మాస్టర్స్ ఇన్ ఫార్మసీ, దెన్ నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పేసాను వీడియోలో. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ మాస్టర్స్ ఇన్ మెడిసిన్, దెన్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత యూ హ్యావ్ టు వర్క్ ఫర్ 3 years ఇన్ హాస్పిటల్ ఇన్ యువర్ ఇంట్రెస్టెడ్ ఫీల్డ్, ఎదర్ ఇన్ కార్డియాలజీ ఆర్ గైనకాలజీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. బట్ వై యూ వాంటెడ్ టు వర్క్ ఇన్ దట్ ఫీల్డ్ అనేది మీరు జస్టిఫికేషన్ ఇవ్వాలి. You need to show other credentials also. In case if you have already worked in India in that particular specialty, you can show that experience in Germany to work in that particular department. Okay. సో PG చేయాలనుకునే వాళ్ళకి మీరు ఎగ్జామ్ రాయాలి ఇక్కడ అని చెప్తున్నారు కదా. సో ఎగ్జామ్కి రావాలంటే ఏం వీసా తీసుకోవాలి వాళ్ళు అక్కడ? PG ఎగ్జామ్ రావడానికి అంటే బేసికలీ డైరెక్ట్ PG ఎగ్జామ్ కాదండి, మన దగ్గర ఎంట్రన్స్ ఎగ్జామ్ కాదు. ఫస్ట్ మీరు చదివిన మెడిసిన్
యు నో వాట్ ఈస్ మెడిసిన్, యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ మెడిసిన్ అనేది వీళ్ళకి ఇక్కడ ఎగ్జామ్ క్లియర్ చేసి ప్రూవ్ చేయాలి. మీరు మీ సర్టిఫికేట్స్ చూపించి ప్రూవ్ చేయడం కాదు, మీరు లాంగ్వేజ్ నేర్చుకొని ఇక్కడ ఎగ్జామ్ రాసి ప్రూవ్ చేయాలి. సో దెన్ యూ ఆర్ ఈక్వల్ టు మెడికల్ గ్రాడ్యుయేట్ హియర్. అప్పుడు దెన్ యూ కెన్ గివ్, మీకు ఇంకొక 2 yearsలో మళ్ళీ ఎగ్జామ్ రాయాలని చెప్పని చూసారా, అది కూడా రాసిన తర్వాత దెన్ యూ కెన్ గో హెడ్ ఫర్ దట్. కానీ వీటికి ఎస్ వాళ్ళు మీరు ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి దే విల్ గివ్ ద వీసా ఫర్ యూ. సెపరేట్ గా వీసా అనేది ఉంది దీనికి. ఎస్ ఎస్. ఓకే, నైస్. నెక్స్ట్ క్వశ్చన్, రాజు కరణం, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ జాబ్స్ ఎలా అప్లై చేసుకోవచ్చు, లైక్ స్పాన్సర్షిప్ ఇస్తారా అండి? నాకు 8 years ఎక్స్పీరియన్స్ ఇన్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ ఫార్మాసిటికల్. ఓకే, అంటే నాకు తెలిసినంత వరకు నా ఇప్పుడు వరకు ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్లో క్వాలిటీ కంట్రోల్ కంటే కూడా క్వాలిటీ ఎష్యూరెన్స్కి చాలా ఓపెనింగ్స్ ఉన్నాయండి. ప్లస్ ఎస్పెషల్లీ మీరు ఇండియా నుంచి వస్తే క్వాలిటీ కంట్రోల్ కొద్దిగా జాబ్ కొట్టడం కష్టమే ఇక్కడ, బట్ క్యూఏలో జాబ్ కొట్టడం చాలా ఈజీ. ప్లస్ క్యూఏలో కూడా డిఫరెంట్ క్యూఏస్ ఉన్నాయి మీకు తెలుసు. సో మీ రెలవెంట్ ఫీల్డ్ని బట్టి మీకు ఇది కూడా ఉంది. ప్రస్తుతానికైతే పీవీక్యూఏ ప్లస్ సిక్యూఏ వీటందరికీ ఓపెనింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఓకే, సో క్యూసీ వాళ్ళైతే బేసిక్గా ఇక్కడ ఎక్కువ జర్మన్స్తో మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీ. అండ్ ఆ మార్కెట్లో క్యూసీ సైడ్ జాబ్స్ రావడం కూడా కొంచెం కష్టమే మన వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. ఓకే, బేసిక్గా ఎట్ ద ఎండ్ అండి ఆస్పిరెంట్స్ ఎవరైతే జర్మనీ రావాలనుకుంటున్నారో, సో వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు దెమ్? మీరు ఇండియాలో ఆల్రెడీ పీజీ చేసి ఉంటే, ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఎర్నింగ్ మోర్ దెన్ 3 lakhs per month ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫీల్డ్ యూఆర్ ఇన్, మీరు ఇండియాలో కింగ్లో బతకొచ్చు అండి, ఇక్కడ దాకా వచ్చే పని లేదు. నెంబర్ 2, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలనుకుంటే 100% ఏం చేసాను ఇక్కడ రండి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇక్కడ బాగుంటుంది అంటారు. 100% ఒప్పుకుంటారు. 100%. ఓకే, సో నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ వీడియో. ఫార్మా గురించి నాకు అసలు నా ఫీల్డే కాదు అది, నన్ను చాలా మంది అడుగుతుంటే ఐ కుడెంట్ రిప్లై టు దెమ్. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు ఫర్ మేకింగ్ దిస్ వీడియో విత్ మీ. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఆన్ యువర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.